गाइस वेलकम टू माय यूट्यूब चैनल वनिता ऑफिशियल ఇప్పుడు దాకా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే ఈ రోజు మేము ఇంట్లో మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకు మటన్ బిర్యానీ అంటే మనమేమో అసలే హాస్టల్లో ఉంటాం. హాస్టల్లో మనకేమో అన్ని ఫుడ్ దొరకవు. ఏదైనా కావాలన్నా జొమాటో. సో ఇంటికి వచ్చినప్పుడు అన్ని ఫుడ్ మనం తినాలని చెప్పేసి నేను ఈరోజు మా ఫాదర్ని మటన్ తీసుకురమ్మంటే మటన్ తెచ్చారు. సో మై మామీ ఈజ్ ప్రిపేరింగ్ మటన్ బిర్యానీ. బేసిక్గా నాకు వంటలు రావు అని చెప్పను, అలానే వచ్చు అని కూడా చెప్పలేను. ఎందుకంటే నాకు కొన్నే వచ్చు, వంటలు అన్నీ రావు. అందులో కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ లైక్ నూడిల్స్, మంచూరియా, డిఫరెంట్ కాఫీస్, లైక్ ఇంకా ఫ్రైడ్ రైసెస్, ఆల్ దీస్ ఐ కెన్ డూ బట్ నాట్ బిర్యానీస్. సో మా మదర్ అనేది ఇప్పుడు చేస్తున్నారు, నేను మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మా మదర్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి అన్నీ వేసేసారు. ఇక్కడ ఏం వేశారు ఏంటి అని మా మదర్నే చెప్తారో చూడండి. మామ్స్ ఇది వచ్చి కొంచెం ఏమేమి వేసావు ఏంటి అని చెప్పి దీంట్లో కొంచెం మా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పవా? కమ్ ఫాస్ట్. కేజీ మటను, ఇంకా కేజీ మటన్లో ఏమేం కావాలి ఏంటని చెప్పి చెప్తాను చూడు. అలా అయితే కేజీ మటను, అందులో వేసింది కారం, ధనియాల పౌడరు, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనాకు, ఒక నిమ్మకాయ, పెరుగు, నూనె, నెయ్యి అన్నీ కలిపి వేసేసి ఇట్లా మ్యాగ్నేట్ చేసాం. సారీ, అక్కడ బై మిస్టేక్ అనమాట. అది మ్యాగ్నేట్ కాదు, అది మ్యారినేట్ అనమాట. మా మదర్ కంఠం రాలేదు. ఇప్పుడేమో మా మదర్ ఇంకా చూడండి, ఇంకా అవి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నారు చూడండి. చాలా మేమేగా ఉండింది, అలా అని చెప్పి పచ్చిగా తినలేను కదా. సో ఇలా మొత్తం కలవాలి పీసెస్కి. మనం వేసిన కర్డ్, స్పైసెస్, ఉప్పు అవన్నీ వాటికి పట్టాలన్నమాట ఆ పీసెస్కి. సో అందుకోసం అని చెప్పి మొత్తం అంతా కలిసి ఆ పీసెస్కి పట్టేటట్టు మా మదర్ ఇక్కడ మిక్స్ చేస్తున్నారు హ్యాండ్తోనే. చూడండి ఎంత మంచిగా ఉండింది కదా. సో దీని తర్వాత నెక్స్ట్ నేను ప్రాసెస్ 1 అవర్ దీన్ని మనం పెట్టాలి. ఇలా మొత్తం చేసిన తర్వాత 1 అవర్ పక్కన పెట్టాలంట. సో మనం కూడా దీన్ని 1 అవర్ పక్కన పెడదాం. పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ. ఓకే గైస్, ఇందాక వీడియోస్లో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాని తర్వాత ఇప్పుడు బిర్యానీలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అని చెప్పేసి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఇలా చూడండి, ఫస్ట్ దాంట్లోకి టొమాటోస్, తర్వాత చిల్లీ, తర్వాత ఏమో ఆనియన్స్, తర్వాత ఏమో కొత్తిమీర అండ్ ఇట్స్ పుదీనా, వీటిని ఏమంటారు, దిస్ యాలకులు, ఐ డోంట్ నో, దిస్ కర్ర, ఇవి అనమాట ఇంగ్రీడియంట్స్, మనకి బిర్యానీలోకి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా మదర్ ఇలా ఇందాక 1 అవర్ మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని కుక్కర్లో పెడుతున్నారు. ఎందుకంటే మటన్ కొన్ని టైమ్స్ కొంచెం మెత్తగా అయ్యి పీస్ మంచిగా మనం తినడానికి ఉండాలంటే బెటర్ ఇట్స్ టు కుక్కర్లో అన్నా చేయాలి, లేకపోతే మనం బయట పుల్లల మీదనే చేసుకోవాలి. సో ఇక్కడ మాకు పుల్లలు అనేవి దొరకడం కష్టం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మా మదర్ ఏం చేస్తున్నారంటే మటన్ కుక్కర్లో పెడితే కొంచెం ఎక్కువ విజిల్స్ అనేవి వచ్చి పీస్ కూడా చక్కగా మెత్తగా ఉడుకుతుంది అనమాట మటన్. సో అప్పుడు మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే నార్మల్గానే వేసేస్తారు, అప్పుడు ఏమవుతుందంటే మటన్ సరిగ్గా కుక్ అవ్వకుండా చాలా టైం పడుతుంది అనమాట. దాన్ని మనకి నవ్వడానికి కూడా టేస్ట్ కూడా అంత మంచిగా రాదు. సో మా మదర్ ఏం చేశారంటే ఈరోజు కుక్కర్లో పెడుతున్నారు. సో ఇదైతే కుక్కర్లో ఇందాక మనం మ్యారినేట్ చేసిందంతా ఫస్ట్ అయితే కుక్కర్లో పెట్టారు మా మదర్. నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం మనం కూడా. సమ్మర్ కదా అస్సలు బాబు, ఆంధ్రాలో చెమటలు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి. తెలంగాణలో ఏమీ తక్కువ ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా లేదు, దాంట్లో కూడా అక్కడనే ఉన్నాయి. కాకపోతే ఇది కిచెన్ రూమ్ కదా, కొంచెం నో ఫ్యాన్స్ ఉండవు, ఏమీ ఉండవు, చెమటలు పట్టేస్తున్నాయి ఇంకా. సో చూడండి ఇట్లా అయిపోతున్నామంటే కష్టం. సో ఇప్పుడైతే మనం ఇంకా
బిర్యానీలోకి ఇప్పుడు మనకి రైస్ కావాలి. యాక్చువల్గా రైస్ అనేవి ఎలా తీసుకుంటాము ఏంటి అని చెప్పేసి మా మదర్ని అడుగుతాను. ఇక్కడ చూడండి, మా మదర్ రైస్ తీసుకుని ఫస్ట్ వాష్ చేస్తున్నారు. ఎన్ని కేజీస్కి ఎన్ని రైస్ కావాలి, ఎంత మటన్కి ఎంత రైసెస్ కావాలనేది మా మదర్ని అడుగుతాను. మమ్మీ, ఇప్పుడు మనం ఎంత మటన్ తీసుకున్నాము, ఎంత రైస్ తీసుకున్నాం మనం? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు. కేజీ మటన్కి నేను కేజీ రైస్ తీసుకున్నాను. ఓకే, సో మా మదర్ వచ్చేసి కేజీ మటన్కి కేజీ రైస్ తీసుకున్నారంట. సో ఇది వచ్చేసేమో రైస్. ఇంకా ఇప్పుడే మేము దాన్ని వాష్ చేసుకుని ఇంకా పక్కన పెట్టాం. ఎప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్, మా మదర్ ఇందాక మటన్ని కుక్కర్లో పెట్టారు కదా, సో అది అయితే కుక్ అయిపోయిందనమాట. కుక్కర్లో పెట్టి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా మటన్ని దాంట్లో ఉంచారు. ఇప్పుడు దాన్ని అయితే తీసి పక్కన పెట్టారు. ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ చూద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ వేశారు దీంట్లో మా మదర్. గీ అంట, గీ వేశారు. దాని తర్వాత ఈ స్పైసెస్ ఉన్నాయి కదా, మీద పడుతున్నాయి, స్పైసెస్ ఉన్నాయి. దాని తర్వాత ఆనియన్స్ వేశారు. ఆనియన్స్ ఇందాక మనం ఏమైతే చూపెట్టాను కదా మీకు, అవన్నీ వేశారు. అవి వేసి కొంచెం ఆనియన్స్ అనేవి తెలుసు కదా, కొంచెం గోల్డ్ కలర్లోకి రావాలి. వచ్చిన తర్వాత వచ్చేదాకా దాన్ని చేస్తాం. దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం సాల్ట్ వేసుకుంటాం, దానికి సరిపోయినంతగా. సాల్ట్ అనేది ఎందుకు వేస్తామంటే ఫస్ట్లో దీంట్లో అంటే అవి మనం వేసినవి ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ కానీ ఇవి కానీ మొత్తం అన్నీ త్వరగా కుక్ అయిపోవడానికి, సో అవి వేస్తాము. దాని తర్వాత వచ్చేసి మనం దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము యాక్చువల్గా మాకు హోటల్ ఉండింది. మీకు ఎవరికైనా తెలియకపోతే మన బల్లిబర్ వెళ్ళే దారిలో నాగలక్ష్మి బిర్యానీ పాయింట్ ఉంటుంది. సో అది మాదే అనమాట. బిర్యానీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అది నేను చెప్పడం కాదు, మీరే వెళ్ళి టేస్ట్ చూస్తే కన్ఫామ్గా మీకు తెలుస్తుంది మా హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుంది అనేది. మీరు కన్ఫామ్గా వెళ్ళి టేస్ట్ చేయండి. ఫుడ్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా నాకు దగ్గరలో ఉన్నవాళ్ళు, ఆ హోటల్కి దగ్గర లేదా అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అటు కన్ఫామ్గా వెళ్ళి అక్కడ టేస్ట్ అయితే చేయండి. ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ, సో అక్కడిది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో అక్కడిది తెచ్చారు మా బ్రదర్ ప్యాకింగ్ చేసుకుని తీసుకొచ్చాడు. ఇప్పుడు చూడండి, అంతా మా మదర్ ఆ పేస్ట్ వేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా, అవి తర్వాత ఇంకా కొత్తిమీర, కొద్దినాకు ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తున్నారు అనమాట. దాంట్లో అన్నీ వేసి మిక్స్ చేస్తారు. కొంచెం ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి రావాలి, కొంచెం అవన్నీ మంచిగా కుక్ అయ్యి మంచిగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటనేది మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అందరికీ. సో ఇది కొత్తగా ఏమీ మా మదర్ చేయట్లేదు, బేసిక్గా అందరూ చేసుకున్నట్టే. కాకపోతే ఏంటి అంటే ఎందుకో నాకు ఇది వ్లాగ్ తీసి మీకు కూడా మా ఇంట్లో మేము మటన్ బిర్యానీ ఎలా చేసుకుంటామనేది చూపించాలనుకున్నాము. సో అందుకోసమే అనమాట ఈ వీడియో. నెక్స్ట్ ఇదంతా కొంచెం అయ్యేదాకా ఇవి టైం పడుతుంది, ఇవంతా అవ్వాలి కదా. సో దీని తర్వాత చూపెడతాం మీకు. ఇప్పుడు మన విజయ కర్డ్ ఉండింది కదా, సో ఆ కర్డ్ తీసుకొచ్చాము మేము, మా బ్రదర్ మార్నింగ్. వాటితో పాటు కర్డ్ వేశారు. అమ్మ దీంట్లో ఇప్పుడు మనం కర్డ్ ఎందుకు వేస్తాం దీంట్లో? బిర్యానీ కొంచెం కలర్ మారకుండా వేసుకోవాలి. సో కొంతమందికి ఏమవుతుందంటే వీటిని చూసుకోకుండా హైలో పెట్టేసి కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసం టిప్ అనమాట. దీంట్లో కర్డ్ ముందే వేసుకున్నాం మనకి ఈ టైంలో, అది మీరు సిమ్లో పెట్టి కొంచెం అటు ఇటుగా అయినా రైస్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా, ఈ వీటి వల్లే కదా మనకి టేస్ట్ బిర్యానీ అనేది వచ్చేది. ఇది ఒకటి, ప్లస్ మటన్ మ్యారినేట్ గురించి కూడా. సో కర్డ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి రైస్ మంచిగా వచ్చి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో అందుకోసమని దీంట్లో ఇప్పుడు మనం కర్డ్ వేసాము. ఓకే, కర్డ్ ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయచ్చు, దాంట్లో నో ప్రాబ్లం. ఎందుకంటే కర్డ్ మ్యాండేటరీ అని చెప్పడానికి లేదు, కానీ జస్ట్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా ఏవైతే అవి మాడిపోకుండా ఉండడానికోసం. కిచెన్ రూమ్లో లిటరల్లీ ఎంత స్వెట్ వస్తుందంటే అంత స్వెట్ వస్తుంది. కానీ నేను మీకోసం అని వీడియో చూపెట్టాను, కానీ ఇలా జిడ్డు కష్టపడి ఇలా లిటరల్లీ నాకు స్వెట్ అయితే ఎలా కారుతుందో.
ఆ స్పెట్లో అలానే ఉంచుకుంటా మరి మీకు వీడియో తీయడానికి కానీ అలా నేను ఇక్కడ కిచెన్ రూమ్లో ఉన్నా నేను. సో అది కొంచెం సో అప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. ఇంకా ఫర్దర్గా మెనీ మోర్ వ్లాగ్స్ అనేవి వస్తాయి. అండ్ నేను కూడా మా బ్రదర్తో కొన్ని వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ ఫన్నీ వ్లాగ్స్, ఫన్నీవి. సో అలాంటివి చేయమంటారు వద్దంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బేసిక్గా నేను ఒక ప్రాంక్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మా బ్రదర్ మీద. అది వర్క్ అవుతుందో లేదో తెలీదు. ఇఫ్ ఇట్ వర్క్స్ నేను కన్ఫామ్గా నేను ఛానల్లో పెడతాను. ఇఫ్ ఇట్ నాట్ వర్క్ సో ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. సో అవైతే అవుతుంది. ఇంకా చూడండి మరి ఎంత టేస్టీ కలర్ఫుల్గా ఉండిందో చూడండి ఇది. దాని తర్వాత మటన్ మ్యారినేట్ చేసాం కదా, అది కుక్కర్లో పెట్టింది. ఇట్లా మీకు వీడియో చూపెడదామని కాసేపు అలా ఫ్యాన్ కింద, కాసేపు కిచెన్ రూమ్లో అట్లా ఉండి మరి నేను వీడియో తీస్తున్నాను. సో కొంచెం నా కష్టాన్ని కూడా గుర్తించి మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ప్రాసెస్ అవుతుందంటే మా మదర్ పిలుస్తున్నారు, నన్ను చూపెడతాను రండి నాతో. చూస్తుంటే మర్చిపో. సో ఇందాక మనం ఇక్కడ మటన్ అనేది కుక్కర్లో పెట్టాం కదా, దాన్ని తీసేసి ఇప్పుడు అన్ని పీసెస్ తీసేసి ఇందాక మనం దీంట్లో టొమాటోస్, పొటాటో, ఆనియన్స్ ఆల్ వేసుకున్నాం కదా, దాంట్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసాం అనమాట. కింద అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, ఇంకా పైన ఏమో మటన్ వేసి కాసేపు దీన్ని అలా ఒక చిన్న సిమ్లో పెట్టుకుని కాసేపు ఉంచాలన్నమాట దీన్ని. బేసిక్గా టు బీ ఫ్రాంక్, ఇంట్లో ఏదైనా మదర్ ఆర్ ఫాదర్ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిలో కుకింగ్ ఒకరికి బాగా వచ్చు, బాగా అంటే లిటరల్లీ దే కెన్ మేక్ ఎనీ డిష్. మదర్ కుకింగ్, కొంతమంది మదర్ చాలా టాలెంటెడ్గా చేస్తారు, కొంతమంది ఫాదర్స్ బాగా టాలెంటెడ్గా చేస్తారు. కానీ బట్ మా ఇంట్లో ఎవరు చేస్తారని మీరు అనుకుంటున్నారు, నేనే చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి మా ఫాదర్ కుక్ చేస్తారు. ఇట్స్ అల్టిమేట్ అనమాట. చాలా అంటే చాలా బాగా కుక్ చేస్తారు. చూడండి ఇక్కడ ఇప్పుడు మటన్ పైన ఇందాక మనం వాష్ చేసుకున్నాం కదా, ఆ రైస్ వేస్తున్నారు మా మదర్. రైస్ వేసి మొత్తం అంతా మనం తీసుకున్నాం. దాంట్లో కింద ఇంకా వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అనేది మాత్రం ఆ రైస్లోకి వెళ్ళకూడదు అనమాట. సో ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత రైస్ మొత్తం తీసి మనం దాంట్లో వేసుకోవాలి. చూడండి తర్వాత ఆ రైస్ అంతా నీట్గా మొత్తం ఆ మటన్ పైన మొత్తం కవర్ అయ్యేటట్టు చేసుకోవాలి. రైస్ని ఇట్లా ఎడ్జెస్లో కూడా మొత్తం నీట్గా రైస్ని అలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మా మదర్ చేస్తారు. అండ్ ఇప్పుడు నిజంగా నెక్స్ట్ టైం మా ఫాదర్ ఏదైనా ఫుడ్ కుక్ చేసి నేను కన్ఫామ్గా వీడియో తీస్తాను నేనైతే. అసలు నిజంగా మా మదర్కి తెలుసు కదా, మనం ప్రీవియస్ జనరేషన్స్లో ఎలా అంటే చాలా చిన్న ఏజెస్లో మ్యారేజెస్ చేసేసేవాళ్ళు మన గ్రాండ్ పేరెంట్స్. సో అలా మా అమ్మమ్మ కూడా మా మమ్మీకి చిన్న టైంలోనే మ్యారేజ్ చేసేసారు. సో ఇన్ దట్ టైమ్ మై మదర్ డోంట్ నో హౌ టు కుక్ ఆల్సో ఫుడ్ ఐటమ్స్. సో మా మదర్ అనేది మా ఫాదర్ దగ్గర నుంచి, మా గ్రాండ్ మా నుంచి నేర్చుకున్నారు కుకింగ్. నిజం చెప్తున్నాను కదా, నిజంగా మై ఫాదర్ ఈజ్ ద బెస్ట్ కుక్ అండ్ వెన్ కంపేర్డ్ టు మై మామ్. మా మదర్ చెప్తారు మాకు అప్పుడప్పుడు, కావాలంటే మా మదర్ని అడగండి మీరు. మమ్మీ నిజం చెప్పి డాడీ కుక్ చేస్తారు బాగా, నువ్వు కుక్ చేస్తావు బాగా. ఇది వీడియోలో ఉండదన్నమాట, తీసేస్తాను నేను దాన్ని. మా మదర్ ఒప్పుకోవట్లేదన్నమాట, కానీ నిజం చెప్తున్నాను మా ఫాదర్ అయితే చాలా బాగా కుక్ చేస్తారు. కానీ మా మదర్ కూడా కొన్ని ఐటమ్స్ సూపర్ చేస్తారు, లైక్ చికెన్ ఫ్రై. మై ఫాదర్ ఆల్సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై మామ్ ఫర్ చికెన్ ఫ్రై. చాలా అంటే చాలా బాగా కుక్ చేస్తుంది మా మదర్. మా చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా ఫేవరెట్. మా బ్రదర్ ఉంటాడు, చికెన్ ఫ్రై రోజున కనీసం ఒక పీస్ కూడా ఉంచాడు ఎవరికి, అట్లా తింటాడు. సో షీల్ కుకింగ్ వెరీ నైస్ ఫుడ్ లైక్ చికెన్ అండ్ ఆల్ దిస్. సో ఇప్పుడు మనం రైట్ చూపిస్తాను మీకు కూడా. సో ఇక్కడ మనం రైస్ వేసాం కదా, మనం రైస్ దేంతో అయితే తీసుకున్నామో మనం దాంతోనే ఇప్పుడు మనం
ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు. సో ఇక్కడంట ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలంట. సో అలా మీరు ఒకవేళ మీరు 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో అలా నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను నేను. సో ఇప్పుడు అదంతా మిక్స్ అయ్యేటట్టు స్పూన్తో కలపాలి, గరిటెతో కలపాలి. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు అంటే కింద ఏమీ మాడకుండా ఉండాలన్నమాట. అందుకోసం అని చెప్పి కింద అది కదుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మదర్ వాటర్ సరిపోలేదు దీంట్లో కొంచెం. సో వాటర్ అనేది మా మదర్ దాంట్లో పోసారు కొంచెం ఎంత కావాలంట. సో ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారో చూద్దాం. ఉప్పు చూడాలి. సో మనం ఫస్ట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాం కదా, అక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో అక్కడ మనకి తెలియదు కాబట్టి ఇక్కడ చెక్ చేసుకుంటాం. మనం చెక్ చేసుకుని ఇక్కడ ఇఫ్ ఇన్ కేసు సాల్ట్ అనేది సరిపోకపోతే కొంచెం సాల్ట్ ఇక్కడనే వేసుకోవాలి. ఇంకా మనం వేరే ఎక్కడ వేసుకోవడానికి కూడా కుదరదు. వేసుకుంటే ఫస్ట్లో వేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలి. ఇంకా వేరే ఏ టైంలో వేసుకోవడానికి కుదరదు అనమాట. సో ఇప్పుడు మనం చేసుకుని ఇంకా మనకి కొంచెం ఇవి మిగిల్చుకున్నారు కావాలని మా మదరు లాస్ట్లో వేసుకుందామని. సో ఇవి వేసేసి ఇవి కూడా కదుపుతారు. ఇప్పుడు కొంచెం సేపు అలా కదిపిన తర్వాత మొత్తం అన్నీ చూసి లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తారు, ఎందుకంటే నెయ్యి గివ్స్ వెరీ బెస్ట్ టేస్ట్ అనమాట. సో అందుకోసమే నెయ్యి కొంచెం వేస్తారు. వేసి ఇప్పుడు కాసేపు ఇలా స్టిర్ చేసి దాని తర్వాత ప్లేట్ పెట్టేస్తారు దీనిపైన. దీని లోపల ఉన్న వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనకి బయటకు ఒక అవుట్పుట్ రావాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి నో వద్దు మమ్మీ వద్దు. సో నాకు అసలుకే భయం అనమాట, అది కాలిపోతుందేమో అని చెప్పేసి. అందుకని టేస్ట్ చేయాలి. మనకి బేసిక్గా ఉప్పు కారాలు అవేం తెలియవు అనమాట. సో ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేస్తాము. ఇది అయిపోయిన తర్వాత నేను అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను నేను. బాయ్. సో ఇక్కడైతే చూడండి బిర్యానీ చక్కగా ఎంత స్మెల్ వస్తుందో, చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇది చూడండి మటన్ కూడా చాలా బాగా కుక్ అయింది. అది పీసెస్ చూడండి ఇట్లా అంటుంటేనే వస్తున్నాయి. సో వాటర్ అంతా అయిపోయి ఇంకా రైస్ అయితే ఇట్లా అవుట్పుట్ అనేది ఇట్లా వచ్చింది. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ మటన్ బిర్యానీ అనమాట. సో ఇదనమాట మా మటన్ బిర్యానీ. నేను చూపించినట్టు సేమ్ ఇంగ్రీడియంట్స్తో వాటితో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీరు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే. అండ్ మీ మటన్ బిర్యానీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే నా లక్ ఈరోజు మేము మటన్ బిర్యానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమో తెలీదు, బయట ఈరోజు రెయిన్ కూడా పడుతుంది. సో బయట ఏమో ఫుల్ రెయిన్, ఇంట్లోనేమో మటన్ బిర్యానీ. ఎట్లా సూపర్ కాంబినేషన్ కదా. బయట చల్లగా ఉండి ఇంట్లో మనం చాలా వేడిగా మటన్ బిర్యానీ తింటుంటే అదనమాట ఈరోజు వీడియో. సో ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోదో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ రాకపోతున్నాయి. అప్పుడు దాకా స్టే ట్యూన్. బై బాయ్.